చాలా చూపెట్టిండు అలా మేము సెలెక్ట్ చేసుకుని ఒక 12 గేదెలు తీసుకున్నాము. అంటే మనం ఒక గేదె అంటే ఒక పూట మిల్కింగ్ చూసి రెండో పూట అది నచ్చకపోతే కూడా క్యాన్సిల్ చేసాము. మనకు ఫస్ట్ నుంచి ఒక 25 దాకా ఉన్నాయి. మీరు ఎన్ని ఇయర్స్ లో ఉన్నారు ఈ ఫీల్డ్? చిన్నప్పటి నుంచి గేదెలు ఉన్నాయి. చిన్నప్పటి నుండి డైరీ ఫామ్ లకు వచ్చేసి ఒక 9 ఇయర్స్ అవుతుంది. నిజామాబాద్ నుండి గుజరాత్ లో తీసుకున్నాం ఒకసారి. గుజరాత్ లో గేదెలు అంతేం సక్సెస్ అనిపించలేవు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కేర్ టేకర్లు సరిగ్గా లేకుండే. ఓకే, దాంట్లో దానా పంపారు, మెడిసిన్స్ పంపారు. మంచిగా అనిపించలేదు. మీరు లీస్ట్ నుండి హైయెస్ట్ చెప్పండి, మీరు ఎగ్జాక్ట్ గా ఎంత నుండి? వచ్చేసి వెల్కమ్ టు కళ్యాణి డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ అండి. ప్రజెంట్ అయితే మనం హర్యానా ఉన్నాం. ఈరోజు వచ్చేసి ఆగస్ట్ 25 అండి. మనకి అన్న వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, మొత్తం ఎన్ని గేదెలు తీసుకున్నారు, అన్న వాళ్ళ రివ్యూ అయితే ఒకసారి తీసుకున్నాం. ఆగే ఆవాజ్ అనేసినాయిగా. ఎక్కడ నుండి వచ్చారు బ్రదర్? నిజామాబాద్ నుంచి వచ్చాము. నిజామాబాద్. ఎన్ని గేదెలు తీసుకోవడం జరిగింది? మొత్తం 12 గేదెలు తీసుకున్నాం. మొత్తం 12 గేదెలు అయితే తీసుకోవడం జరిగింది. అంటే ఎన్ని రోజులు అవుతుంది మీరు వచ్చి? వచ్చేసి 4 days అవుతుంది. 4 days అవుతుంది. అంటే మీకు అంటే అంతకు ముందు కూడా మీరు హర్యానా వచ్చారు కదా? ఇంతకు ముందు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. ఒక 2 years బ్యాక్ హర్యానా వచ్చినాము. అప్పుడు ఏం అర్థం కాక వెళ్ళిపోయినాము. ఇక్కడ కూడా వేరే అతని దగ్గరికి పోయినాము. అక్కడ కూడా కొంచెం అర్థం కాలేదు. ఓకే, మన తెలుగు అతను పవన్ ఉంటాడని చెప్పి ఇక్కడికి వచ్చినాము. వీడియోలో చూపెట్టినట్లుగానే మంచిగానే గేదెలు చూపెట్టి మంచిగానే ఉన్నాయి. మొత్తం ఎన్ని తీసుకున్నారు చెప్పండి? చాలా చూపెట్టిండు అలా మేము సెలెక్ట్ చేసుకుని ఒక 12 గేదెలు తీసుకున్నాము. ఓకే, 4 రోజుల్లో 12 గేదెలు తీసుకున్నారు. మీకు ఏమన్నా ఇబ్బంది పెట్టడం ఏమన్నా? ఇబ్బంది లాంటిది ఏం లేదు, అంతా ఓకే ఉంది. మనకి ఫుడ్ విషయంలో కానీ కేర్ చేసుట్లా మనని అంత ఓకే ఉంది. ఎవరైనా రావచ్చు, మనకి తీసుకోవచ్చు ఇక్కడ. అంటే మనం ఒక గేదె అంటే ఒక పూట మిల్కింగ్ చూసి రెండో పూట అది నచ్చకపోతే కూడా క్యాన్సిల్ చేసాము. మనము మిల్కింగ్ చూసినాము ఒక టైము. ఇంకొక టైం కోసం మనకు డౌట్ వచ్చి ఆపినాము మార్నింగ్ మిల్క్ కోసం. అది మనకు మార్నింగ్ కొంచెం మనం అనుకున్నట్లు పాలు ఇవ్వలేదు కాబట్టి మనం పెట్టిన డబ్బులకు అది క్యాన్సిల్ చేసినాము. క్యాన్సిల్ చేసినా కూడా క్యాన్సిల్ చేస్తున్నారు మనకు అద్దు అనుకుంటే. ఓకే, ఎవరైనా వచ్చి పాలు చూసుకోవాలంటే పాలు చూపెడుతున్నారు. అద్దు మనకు నమ్మకంతో పాలు ఇస్తుంది అనుకుంటే అట్లా కూడా మన నమ్మకంతోనే తీసుకుంటే ఓకే. మన నమ్మకం ఏం లేదు. మొత్తం మీకు ఎన్ని గేదెలు ఉన్నాయి? మనకు ఫస్ట్ నుంచి ఒక 25 దాకా ఉన్నాయి. మీరు ఎన్ని ఇయర్స్ లో ఉన్నారు ఈ ఫీల్డ్? చిన్నప్పటి నుంచి గేదెలు ఉన్నాయి. డైరీ ఫామ్ లకు వచ్చేసి ఒక 9 years అవుతుంది. 9 years అవుతుంది. కమర్షియల్ గా పెట్టి 9 years నుంచి నడుస్తుంది. కమర్షియల్ గా 9 years అవుతుంది. ఓకే బ్రదర్, సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ హర్యానా గేదెలు ఫస్ట్ టైం అన్నోళ్ళు తీసుకుంటుంది. అన్నోళ్ళు నిజామాబాద్ నుండి అయితే గుజరాత్ లో తీసుకున్నాం ఒకసారి. గుజరాత్ లో గేదెలు అంతేం సక్సెస్ అనిపించలేవు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కేర్ టేకర్లు సరిగ్గా లేకుండే. ఓకే, దాంట్లో దానా పంపారు, మెడిసిన్స్ పంపారు. మంచిగా అనిపించలేదు. మీరు లీస్ట్ నుండి హైయెస్ట్ చెప్పండి, మీరు ఎగ్జాక్ట్ గా ఎంత నుండి? వచ్చేసి 107 కు ఫస్ట్ లాక్టేషన్ తీసుకున్నాము. హైయెస్ట్ వచ్చేసి 166. మనకి 1,07,000 నుండి 1,60,000 గేదెను బట్టి రేట్లు అయితే ఉంటాయండి. మనకి చాలా మంచి గేదెలు తీసుకున్నారు. మీకు ఒకసారి గేదెలను కూడా మీకు చూపెడతాను, సైజులు కానీ ఇవన్నీ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్లో తీసుకున్నామండి. గేదెలు అయితే నిజామాబాద్కి అయితే వెళ్తుంది, చూసుకోవచ్చు. ఫుల్ లెంత్ గేదె ఇదైతే రేట్లు అయితే తీసుకున్నామండి, చాలా మంచి రేట్లో తీసుకున్నాం. ఎక్కడికి వెళ్తుంది బ్రదర్? నిజామాబాద్. ఎన్నో గేదె మీరు తీసుకోవడం? ఇది 9వ గేదె. చూసుకోవచ్చు, మనకి ఫుల్ సైజు గేదె, మంచి బ్రీడ్లో కూడా ఉంది గేదె. పడ్డ జై హింద్. 6 పళ్ళ మీదే ఉంది. లెంత్ సైజు కానీ చూసుకోవచ్చు. జై హింద్.